రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా. ఎందుకంటే సన్నోట్ లేస్తే కేసీఆర్ ఏమన్నాడు, సన్నోట్ లేస్తే ఊరేసుకుంటా అన్నాడు. సన్నోట్ లేచిన రేవంత్ రెడ్డి గుర్తించి ప్రతి ఒక్క రైతుకు క్వింటాల్కు 500 ప్రత్యేకంగా బోనస్ ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే రైతులు నమ్మలేరు, బోనస్ 2-3 రోజులు ఇవ్వడం అనేది ఏ గవర్నమెంట్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా 2-3 రోజుల్లో బోనస్ ఇచ్చిండు. క్వింటాల్కు ధర గుట్ల పెంచిండు. సన్న బియ్యం వేసిన వాళ్ళకు, సన్నోట్లు వేసిన వాళ్ళకు ప్రత్యేకంగా ధర కల్పించి మంచిగా దిగుబడి వచ్చింది. మంచిగా రైతులు వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఒడ్ల మీద శ్రద్ధ తీసుకొని మిల్లర్లతో మాట్లాడి, గత ప్రభుత్వం లేదంటే కటింగ్ ఉండే తూకం బరువు అదేది, ఈసారి అట్లా లేకుండా కరెక్ట్ కొని కరెక్ట్ పైసలు ఇచ్చారు. అయితే గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో సన్నబియ్యం అనే పేరే తెలియలేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వచ్చినాక రేవంత్ రెడ్డి పూరా ఊళ్ళో కొంతమంది ధనికులు ఉంటే ఊళ్ళో ఇద్దరు సన్నబియ్యం తెచ్చుకొని తింటుండ్రు. పేద ప్రజలు ఏం చేస్తున్నారంటే పండగ కిరాణం షాప్లో కిలో, అర్ధ కిలో, 2 కిలోలు తెచ్చుకొని తింటారు. అయితే రేవంత్ రెడ్డి గెలిచినాక ఊళ్ళో సంబరాలు, సన్నబియ్యం అనేది కార్యక్రమం పెట్టి సన్నబియ్యం ప్రత్యేకంగా పేదలను గుర్తించి పేదలకు మంచిగా రేషన్ కార్డు ద్వారా పేదలకు ఇవ్వడం జరిగింది. మా యువకులు లేని వాళ్ళు ఏంటంటే సన్నబియ్యం తినడం వల్ల చాలా సంతోషం.